ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు అందరికీ షలో. ఈరోజు మరొక కొత్త అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. క్రొత్త విషయం ఏమిటంటే, మోషే గారు అరణ్యంలో ఇత్తడి సర్పమును ఎత్తాడా లేదా? ఇది నా ప్రశ్న అండి. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే గనక మీ కామెంట్లలో తెలియజేయండి. ఓకే, మనం ఇప్పుడు విషయానికి వస్తే గనక, అరణ్యంలో మోషే ఇత్తడి సర్పమును ఎత్తాడని చాలామంది క్రైస్తవ బోధకులు ఈరోజు చెబుతూ ఉన్నారు. మరి వారు వాక్యమును పరిశీలించి చెప్తున్నారా లేదా అనేది మనం పరిశీలిస్తేనే మనకు తెలుస్తుంది. దీన్ని ఉదాహరించి దీనితో కంపారిజన్ చేస్తూ మరి మన పరిశుద్ధుడైన మెస్సే వారిని కూడా ఏ విధంగా కంపేర్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలను గమనిస్తే గనక, అక్కడ అరణ్యంలో మోషే ఇత్తడి సర్పమును ఎలాగూ ఎత్తెనో, విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు అలాగూ ఎత్తబడవలెను. చూడండి ప్రియమైన వారలారా, అంటే ఒక సర్పముతో మన పరిశుద్ధుడైన మెస్సే వారిని పోల్చి చూడడం ఏంటి అనేది కనుక మనం గమనించి చూసినట్లయితే, అసలు నిజానికి అరణ్యంలో ఏం జరిగింది, మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తాడా లేదా అనేది మనం ఒకసారి విషయాన్ని పరిశీలన చేద్దాం. ఈ విషయం మనకి సంఖ్యాకాండం 21వ అధ్యాయము 5వ వచనం నుంచి 9 వచనాల వరకు మనం చదివితే కనుక చాలా క్లియర్గా ఉంటుంది. మీరు చదువుకోండి. ఆ విషయాలను నేను ఆ వాక్యాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. దాన్ని మీరందరూ కూడా గమనించండి. ఇక్కడ 21వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తున్నప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు మోషేకును సృష్టికర్త అయిన యెహోవాకు విరోధంగా మరి మాట్లాడినట్టు చూస్తాం. ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు కనుక చూస్తే, మిస్రాయిం దేశం నుంచి మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? మరి ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిచారములు లేని అన్నము అసహ్యమైనదనిరి. చూశారా ప్రియులారా? మరి ఇటువంటి ఆహారము, రుచిగల ఆహారము లేదని మరి వాళ్ళ మీద అసహ్యపడినట్టుగా, మరి సనిగినట్టుగా మనం చూస్తాం. దానికి యెహోవాకు కోపం వచ్చి మరి ఆ యొక్క ప్రజల మీదకి తాపకరమైన సర్పములు పంపివేసినప్పుడు, ఆ తాపకరమైన సర్పములు కరిచి ఇశ్రాయేల్ ప్రజలు అనేకులు చనిపోయినట్లుగా చూస్తాం. మరలా ఇశ్రాయేల్ ప్రజలు మోషే దగ్గరికి వచ్చి, మా మధ్య నుంచి తాపకరమైన సర్పములు తొలగించమని మా తరపున మరి యెహోవాను వేడుకోమని చెప్పినప్పుడు, మోషే తన ప్రజల కొరకు ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఈ విధంగా చెప్పడం చూస్తాం. అది ఏంటి? 21 అధ్యాయము 8వ వచనాన్ని 9వ వచనాన్ని కనుక మనం జాగ్రత్తగా చదివితే మనకు ఏం తెలుస్తుందనేది మరి మీరే చూస్తారు. చూద్దామండి. 21వ అధ్యాయం 8వ వచనాన్ని గమనిస్తే, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిభను చేయించి స్తంభం మీద పెట్టుము, దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చను. 9వ వచనం. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పం కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందువలన బ్రతికెను. ప్రియమైన వారలారా, ఇక్కడ మోషేకు మరి ఒక యెహోవా ఏం తెలియజేస్తున్నాడంటే, ఇత్తడి సర్పమును చేయించి స్తంభం మీద పెట్టుము, దాన్ని నిదానించి చూచినందువలన మరి అనేకులు బ్రతుకునని సెలవిస్తున్నాడు. వాస్తవాన్ని గమనించినట్లయితే తెలుగులో మనకి ఇత్తడి సర్పం అని వ్రాయబడి ఉంది. నేను అదే మీకు మరి ప్రశ్నించాను, అరణ్యంలో మోషే ఇత్తడి సర్పమును ఎత్తాడా లేదా అని. అయితే మరి మూల భాషల్లోకి వెళ్ళి కనుక మనం చూసినట్లయితే సర్పము అనే దగ్గర మరి సెరాప్ అని వ్రాయబడి ఉందండి. మీరు హీబ్రూ స్ట్రాంగ్స్ కాంకార్డెన్స్లోకి వెళ్ళి చూస్తే అక్కడ మీకు రూట్ వర్డ్ దొరుకుతుంది.
83:14 అని వస్తుంది. మరి గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. అక్కడ సెరాప్ అని ఉన్నదాన్ని మరి ఇక్కడ సర్పెంట్ అని చేయడం ద్వారా దాన్ని సర్పం అని తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు. ఈ అనువాద లోపం వలన మరి ఇక్కడ సర్పం అని తెలుగులో రాయబడి ఉంది. వాస్తవానికి సెరాపు యొక్క ప్రతిమను మోషే గారు అరణ్యంలో ఎత్తినట్టుగా చూస్తాం. మరి ఇది ఏంటి అని అంటే కనుక సెరాపులు మరి పరిశుద్ధమైన మరి ముఖ్యమైన దూతలుగా ఆయనకు ఉన్నట్లు మనం చూడవచ్చు. మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనాన్ని గమనించి చదువుకోండి. అక్కడ మనకు సెరాపుల గురించి ఉంటుంది. ఈ యొక్క సెరాపులు ఏంటి, మరి వాటి చేసే పని ఏంటి అనేది నేను మరొక వీడియో ద్వారా మీకు చెప్తాను. కాబట్టి అరణ్యంలో మోషే గారు మరి ఇత్తడి సర్పమును ఎత్తలేదు, సెరాపు యొక్క దూత యొక్క ప్రతిమను ఎత్తినట్లుగా చూడవచ్చు. ఆ దూతలు మరి పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి అటువంటి దూతను నిదానించి చూచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బ్రతికినట్లుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ సర్పము దేనికి సాదృశ్యము అంటే మనకు సాతానుకు సాదృశ్యం అని పరిశుద్ధ గ్రంథమందు మనం చూస్తున్నాం. కాబట్టి సాతానుకు సాదృశ్యమైన సర్పం ముఖం చూసి బ్రతికారా అంటే ఇది వాస్తవం కాదండి. మరి సెరాపు యొక్క ప్రతిమను చూసి వాళ్ళు బ్రతికినట్టుగా మనం చెప్పవచ్చు. అందుకనే మరి ఈ విధంగా మనం ఈరోజు చెప్పుకోవాలి తప్ప మరి సర్పమును కాదండి. మరి అరణ్యంలో మోషే సెరాపు యొక్క ప్రతిమను ఎత్తినట్లు మరి మనుష్య కుమారుడు మ్రానుపై ఎత్తబడనని చెప్పుకోవాలి తప్ప మరి సర్పంను చూచి ఇశ్రాయేలు ప్రజలు బ్రతకలేదని మీరందరూ గమనించుకోవాల్సిందిగా నా యొక్క మనవి. అందరికీ షలోమ్.